హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాస్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2021 మహేంద్ర XUV 700 వర్సెస్ ఆల్ న్యూ 2021 టాటా సఫారీ డీటెయిల్ కంపారిజన్ వీడియో ఇది. సో ఫ్రెండ్స్, మన ఇండియాలో రీసెంట్గా లాంచ్ అయిన టాటా సఫారీ అండ్ మహేంద్ర XUV 700 సరికొత్త SUVస్గా ఉన్నాయి. సో రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్లయితే చాలామంది కొత్త SUVs గురించి మాట్లాడుకుంటున్నారు ఈ మూమెంట్లో. సో దీని గురించి డీటెయిల్ వీడియో అయితే మన ఛానల్లో వచ్చేసింది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ దానికంటే ముందు ఇప్పటి వరకు ఎవరైతే కొత్తగా విజిట్ చేశారో బైకర్స్ బాస్ తెలుగుని, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్ వరకు వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. సో ఫ్రెండ్స్, ఇంకా ఫ్లాగ్షిప్ మోడల్స్ ఇండియన్ బ్రాండ్ నేషనల్ బ్రాండ్స్ గురించి మాట్లాడినట్టయితే ఒకటి వచ్చేసి టాటా, ఇంకోటి వచ్చేసి మహేంద్ర. రెండు కూడా మన ఇండియన్ యొక్క నేషన్ వైడ్ బ్రాండ్. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ బ్రాండ్స్ నుంచి వచ్చిన కార్లే మనకు టాటా సఫారీ అండ్ మహేంద్ర XUV 700. సో ఈ రెండు కార్లు కూడా బిగ్ ఇన్ సైజ్లో చూడొచ్చు మనము. బిల్డ్ క్వాలిటీలో కూడా ఏమాత్రం తగ్గలేవు రెండు కూడాను. సో రెండిట్లో కూడా మనకు థర్డ్ రో సీటింగ్ అనే కెపాసిటీ ఉంది మనకు. అండ్ సఫారీ XUV రెండు కూడా మన ఇండియన్ బయర్స్కి అయితే చాలా కన్ఫ్యూజింగ్ చేస్తున్నాయి ఏ వెహికల్ చూస్ చేసుకోవాలి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరే డిసైడ్ చేసుకుంటారు ఏ వెహికల్ని మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ ఏ వెహికల్ మీకు పర్ఫెక్ట్గా సూటబుల్గా ఉంటుందని. సో ఫ్రెండ్స్, ఇదే పోటీ మనకి ఇప్పుడేం కొత్తగా కాదు. ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనకు మహేంద్ర స్కార్పియో అండ్ అలాగే ఓల్డర్ వర్షన్ అయిన టాటా సఫారీ కూడా ఇంతకుముందు చూసుకున్నట్లయితే మన ఇండియాలో చాలా పోటీలు అనేవి ఉండే. సో అప్పుడు కూడా ప్రజలు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు ఏ వెహికల్ని చూస్ చేసుకుంటే బాగుంటుందని. సో మళ్ళీ ఆ కన్ఫ్యూజన్ ఇప్పుడు మన ఇండియన్ ప్రజల్లో మళ్ళీ వచ్చింది. ఒకటి వచ్చేసి సరికొత్త టాటా సఫారీ, ఇంకోటి వచ్చేసి మహేంద్ర XUV 700. సో ఫ్రెండ్స్, ఈ రెండు కార్స్ యొక్క కంపారిజన్ ముందుగా మనం డైమెన్షన్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. ముందుగా మనకు టాటా సఫారీ అండ్ అలాగే XUV 700 రెండు కూడా మనకు 4.6 మీటర్స్ లాంగ్లో చూడవచ్చు మనము. ఇంకా రెండు కార్స్లో కూడా మనకు హైట్ తీసుకోండి, అలాగే బ్రెడ్త్ తీసుకోండి, దాంతోపాటు లెంత్ తీసుకోండి. సో రెండిట్లో కూడా పెద్దగా డిఫరెన్స్ ఏముండదు, కేవలం మనకు మిల్లీమీటర్స్ డిఫరెన్స్ మాత్రమే చూడొచ్చు. మిగతా అన్ని కూడా మనకు ఆస్పెక్ట్స్లో చూసుకున్నైతే డైమెన్షన్స్ అన్ని కూడా సరిగ్గా సరిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు వరకు అయితే మనము మిడ్ సైజ్ XUVలో పర్ఫెక్ట్ అయితే మనకు క్రీటా క్లాస్ అనేది బెస్ట్గా చూడొచ్చు మనము హోండాయ్ నుంచి. బట్ ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ SUV కావాలనుకున్నైతే రెండు వెహికల్స్ అయితే మన ముంగడు ఉన్నాయి. ఒకటి టాటా సఫారీ అండ్ XUV 700. సో డైమెన్షన్స్ విషయంలో మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు ఏది తీసుకున్నా కూడా డైమెన్షన్స్ ప్రకారంగా రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకా సెకండ్ రౌండ్లో మనం ఒకసారి రెండు కార్స్ యొక్క లుక్స్ గురించి మాట్లాడినట్టయితే ముందుగా మనకు XUV 700 అయితే చాలా హ్యాండ్సమ్గా అండ్ అలాగే బేసిక్ డిజైన్స్తో అయితే ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నైతే XUV 700 ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైతే చాలా స్టైలిష్గా అనిపిస్తుంది. ముందుగా మనకు ఫ్రంట్ నుంచి చూసినట్లయితే హెడ్ లైట్స్ వచ్చేసి మనకు కోమా డిజైన్లో మనకు LEDs చూడొచ్చు. DRS కూడా ఉన్నాయి మనకు ఎక్స్టెన్షన్స్లో. అండ్ దాంతోపాటు మనకు టెయిల్ లైట్ డిజైన్ కూడా మనకు సింపుల్ అండ్ వావ్ అనిపించేలా అనిపిస్తుంది మనకు. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే టైపికల్ బయర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం XUV 700 ఫ్లెష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ కానివ్వండి, అలాగే మనకు ఫుల్లీ లోడెడ్ వర్జన్స్తో ఉన్న ఇంటీరియర్ కానివ్వండి, ఆటోమేటికల్లీ పాపప్ అన్లాకింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొత్తగా అనిపించి చాలా మటుకు నచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా అదర్ సైడ్ మనకు టాటా సఫారీ విషయం చూసుకున్నైతే సఫారీ వచ్చేసి మనకి అవుట్ స్టాండింగ్ లుక్స్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకా ఓవరాల్గా లార్జర్లో చూసుకున్నైతే మహేంద్ర కంటే కూడా టాటా మనకు అక్రాస్ డిజైన్స్లో చూసుకున్నైతే చాలా రగడ్గా అండ్ అలాగే స్పోర్టీగా కూడా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకా మనకు టాటా సఫారీలో చూసుకున్నైతే చెంకీ వీల్ ఆర్చెస్ చూడొచ్చు మనము. ఇంకా పాటు మనకు హై బోనెట్ చూడొచ్చు మనకు. ఫ్రంట్ నుంచి లుక్స్ చాలా బాగుంటాయి. అండ్ దాంతోపాటు మనకు స్ప్లిటెడ్ హెడ్ ల్యాంప్స్ చూడొచ్చు. సో ఈ సెటప్ అంతా కూడా మనకు ఏదైతే టాటా హ్యారియర్లో ఉండేనో 5 సీటర్లో సేమ్ హెడ్ లైట్స్ డిజైన్ మనకి ఇందులో కూడా తీసుకున్నారు. దాంతోపాటు మనకు సఫారీలో స్టెప్డ్ రూఫ్ చూడొచ్చు, రూఫ్ రైల్స్ చూడొచ్చు మనకు, అప్రైట్ టైల్ చూడొచ్చు మనకు ఓవరాల్గా చూసుకున్నైతేను. సో ఈ డిజైన్ అంతా కూడా అప్గ్రేడెడ్ అండ్ ఇన్స్పైర్డ్ తీసుకుంది మనకు రేంజ్ రోవర్ ప్లాట్ఫామ్ నుంచి. సో ఇది మనకు టాటా సఫారీ అనేది మహేంద్ర XUV 700 కంటే కూడా చాలా స్పెషల్గా కనిపిస్తుంది. మనము రెండు కార్స్ యొక్క ఎక్స్టీరియర్ డిజైన్స్ అలాగే డైమెన్షన్స్ విషయం మాట్లాడాం కదా, ఒకసారి మనము ఇప్పుడు ఇంటీరియర్లోకి వెళ్దాము. ఇంకా మనము క్యాబిన్ గురించి మాట్లాడినైతే ముందుగా మనకు టాటా సఫారీ యొక్క క్యాబిన్ వచ్చేసి మనకు ఓవరాల్గా చూసుకున్నైతే డాష్ బోర్డ్ అనేది థిక్నెస్గా చూడొచ్చు మనము. మెటల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మెటల్ లుకింగ్ బ్రాండింగ్ అనేది కనిపిస్తుంటుంది మనకు. ఓవరాల్గా మనకు స్టైలిష్ బ్రెత్ రన్నింగ్ డిజైన్స్ అనేవి చూడొచ్చు. ఇంకా సాఫ్ట్ టచ్ మెటల్ అనేది చూడొచ్చు టాప్ డాష్ బోర్డ్లో మనకు. అండ్ దాంతోపాటు ఫ్రెండ్స్, మనకు ఎవరైతే డ్రైవర్ పొజిషన్ నుంచి ఒక్కసారి మనము వ్యూ చూసినట్టయితే కమాండింగ్ వ్యూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది టాటా సఫారీలో. అండ్ బిల్డ్
క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంటీరియర్ నుంచి బిగ్ ఇనఫ్ టు థాట్ అని కూడా సింపుల్గా చెప్పొచ్చు. అండ్ ఒక్కసారి మనము XUV 700 యొక్క ప్లాట్ఫామ్ గురించి చూసినట్టయితే ఇంటీరియర్లో ఇది మనకు కంప్లీట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ చూడొచ్చు. మనకు ఫ్రెండ్స్ మనకు ముందుగా మహేంద్ర ఇంటీరియర్ గురించి మాట్లాడాలంటే AX7 లగ్జరీ వేరియంట్లో మనకు డ్రైవర్ సీట్ స్లైడ్ బ్యాక్ అనేది చూడొచ్చు. ఇది మనకు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అనేది ఉంటుంది మహేంద్ర XUV 700లో. ఇది ఎప్పుడైతే మనకు డోర్లో ఎంటర్ అవుతూ ఉంటామో డ్రైవర్ సీట్ ఆటోమేటిక్గా మనకు సీట్ అనేది వెనక్కి వెళ్ళడం చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ XUV ఫ్రంట్ సీట్స్ గురించి మాట్లాడాలంటే టాటా సఫారీ కంటే కూడా చాలా కంఫర్టబుల్గా అకామిడేటింగ్గా ఉంటాయి. అండ్ ఇంకా ఫ్రెండ్స్ మనకు ఇంటీరియర్ లుక్స్ పరంగా చూసినట్లయితే జనరల్ లుక్స్ అనేవి చూడొచ్చు. అండ్ ఫీల్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా మెటీరియల్ క్వాలిటీ గురించి చూసినట్లయితే మనకు స్టెప్ అప్ కానివ్వండి, దాంతోపాటు మనకు పియానో బ్లాక్ ఫినిష్ టచెస్ అనేవి సైడ్ పవర్ విండోస్ దగ్గర అయితే ప్రొవైడబుల్ చేస్తున్నారు XUV 700లో. దీనివల్ల మనకు ప్రీమియం టచ్ అనేది ఉంటుంది. బట్ ఇలా సైడ్కి మాత్రమే ప్రొవైడబుల్ చేయడం వల్ల కొంచెం క్రాస్ కటింగ్స్ అనేవి చూడొచ్చు మనము. అండ్ అలాగే మనకు వుడ్ ఫినిష్ లాగా ఓవరాల్గా డోర్స్ నుంచి డాష్బోర్డ్ డిజైన్ వరకు కంటిన్యూ రోలింగ్ అనేది చూడొచ్చు. ఇది మనకు ప్రీమియం మెర్సిడీస్ ఫీలింగ్ అనేది ఇస్తుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితేను. సో ఫ్రెండ్స్ అలాగే XUV 700లో కూడా మనకు పియానో బ్లాక్ ఫినిష్ టచెస్ అయితే ఇచ్చారు సెంటర్ కన్సోల్లో కానివ్వండి, డాష్బోర్డ్ డిజైన్ పైన. కాకపోతే ఇక్కడ మనకు డిసప్పాయింట్ చేసిన థింగ్ ఏంటి అంటే ఇది మనకు ఫినిషింగ్ అనేది చాలా బాగా ప్రొవైడబుల్ చేయలేరు. సో ఇది మనకు బిటి ట్యాకింగ్ కూడా అనిపించే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇంకా XUV 700 పాయింట్ నుంచి చూసుకున్నైతే ఇంటీరియర్ డాష్బోర్డ్లో మనకు డ్యూయల్ డిస్ప్లేస్ అనేవి చూడొచ్చు. ఫస్ట్ మనకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి 10.25 ఇంచ్ డిస్ప్లే అనేది ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇలా మనకు 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇవ్వడం వల్ల ఇంటీరియర్ అనేది చాలా లగ్జరియస్గా అండ్ ప్రీమియం ఫీలింగ్ అనేది చూడొచ్చు. ఇంకా అదర్ సైడ్ మనకు టాటా సఫారీ యొక్క ఇంటీరియర్ టచ్ స్క్రీన్ విషయం చూసినట్లయితే 8.8 ఇంచ్ సింపుల్ టచ్ స్క్రీన్ అనేది ఇస్తున్నారు. సో ఇది మనకు స్లైట్గా అవుట్ స్టాండింగ్ లుక్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మనం సింపుల్గా అండ్ క్విక్లీగా రెండు కార్స్ యొక్క సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అలాగే ఫ్యూచర్స్ గురించి డిస్కషన్ చేద్దాము. ముందుగా మనకు ఎయిర్ బ్యాగ్స్ విషయం చూసినట్లయితే మహేంద్ర XUV 700లో మనకు 7 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కర్టన్ ఎయిర్ బ్యాగ్స్తో పాటు. అదే మనం అదర్ సైడ్ టాటా సఫారీలో చూసినట్లయితే 6 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఇస్తున్నారు. ఇంకా ఫ్రెండ్స్ మనకు సెకండ్లీ సేఫ్టీ వచ్చేసి ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ కంట్రోల్ చూసుకున్నైతే రెండు కార్స్లో కూడా చూడొచ్చు మనము. అండ్ అలాగే ADAS సిస్టమ్ చూసినట్లయితే ఇది మనం కొత్తగా మహేంద్ర XUV 700లో మాత్రమే ఇచ్చారు. టాటా సఫారీలో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ అనేది ఇంకా రాలేదు మనకు. ఫ్రెండ్స్ ఇక హెడ్ లైట్స్ విషయం చూసినట్లయితే XUV 700లో మనకు LED హెడ్ లైట్స్ ఇస్తున్నారు. ఇంకా టాటా సఫారీకి వచ్చే వరకు ఇంకా హెలోజెన్స్లోనే ఆగిపోయారు. అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఆటో లైట్స్ వైపర్స్ చూసినట్లయితే రెండు కార్స్లో కూడా ఉన్నాయి మనకు. ఆటో డిమింగ్ మిరర్స్ చూసినట్లయితే మనకు టాటా సఫారీలో ఇస్తున్నారు, XUV 700లో మిస్ అవుట్ అయ్యింది. అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఎలక్ట్రానిక్ పవర్ డ్రైవర్ సీట్స్ చూసినట్లయితే రెండిట్లో కూడా ఉన్నాయి XUV 700లో అలాగే టాటా సఫారీలో. మెమరీ ఫంక్షన్ సీట్స్ గురించి చూసినట్లయితే కేవలం XUV 700లో మాత్రమే ఇచ్చారు, టాటా సఫారీలో ఈ ఫ్యూచర్ అనేది మిస్ అవుట్ అయింది. అలాగే ఫ్రెండ్స్ ఇంకా డిజిటల్ డయల్స్ గురించి చూసినట్లయితే మనకు XUV 700లో ఫుల్లీ డిజిటల్ డయల్స్ చూడొచ్చు మనకు. ఇంకా సఫారీలో చూసినట్లయితే పార్షియల్ డిజిటల్ డయల్స్ అనేవి చూడొచ్చు. ఇంకా ఫ్రెండ్స్ బ్లైండ్ వ్యూ మానిటర్ గురించి చూసినట్లయితే XUV 700లో ఉంది, టాటా సఫారీలో ఈ ఫ్యూచర్ మిస్ అవుట్ అయింది. ఇంకా టైర్ ప్రెజర్ మానిటరైజేషన్ సిస్టమ్ అనేది రెండు కార్స్లో కూడా చూడొచ్చు మనము. క్లైమేట్ కంట్రోల్ గురించి చూసినట్లయితే XUV 700లో 2 జోన్ క్లైమేట్ కంట్రోల్ ఇస్తున్నారు. అదే మనకు టాటా సఫారీ విషయం చూసుకున్నైతే 1 జోన్ క్లైమేట్ కంట్రోల్ ఇస్తున్నారు. ఇంకా టచ్ స్క్రీన్ విషయం చూసినట్లయితే లేటెస్ట్గా మనకు XUV 700లో 10.25 ఇంచ్ సాఫ్ట్ టచ్ స్క్రీన్ అనేది చూడొచ్చు. అదే మనకు టాటా సఫారీలో టచ్ స్క్రీన్ వచ్చేసి 8.8 ఇంచ్ అవుట్డేటెడ్ టచ్ స్క్రీన్ అనేది ఇస్తున్నారు. ఇంకా ఫ్రెండ్స్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే రెండు కార్స్లో కూడా చూడొచ్చు మనము. కార్ టెక్ కనెక్టెడ్ ఫీచర్స్ రెండు కార్స్లో కూడా ఉన్నాయి. వైర్లెస్ ఛార్జింగ్ రెండు కార్స్లో చూడొచ్చు మనము. పార్కింగ్ కెమెరా వచ్చేసి మనకు XUV 700లో 360 డిగ్రీ కెమెరా చూడొచ్చు. అదే మనకు టాటా సఫారీలో కేవలం రేర్ కెమెరా మాత్రమే ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ రెండిట్లో కూడా ఉన్నాయి. హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ మనకి రెండు కార్స్లో చూడొచ్చు. డ్రైవ్ మోడ్స్ కూడా రెండు కార్స్లో ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మహేంద్ర XUV 700లో మాత్రం చాలా ముందుకుంది సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కానివ్వండి ఫీచర్స్ విషయంలో కంపేర్ టు టాటా సఫారీ. ఫ్రెండ్స్ ఇంకా XUV 700లో ముందుకు ఉండడానికి కారణం ఇన్ని ఫీచర్స్లో ఏంటి అంటే కేవలం AX7 లగ్జరీ ప్యాక్లో మాత్రమే మనకు 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్ కానివ్వండి, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఇవన్నీ ఇస్తున్నారు. అండ్ అలాగే మనకు హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ టాటా సఫారీతో కంపేర్ చేసుకుని అయితే లార్జర్ పానరామిక్ సన్ రూఫ్ XUV 700లోనే ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇంకా అలాగే మనకు XUV 700లో చూసుకుని అయితే అవుట్ డిమ్మింగ్ రేర్ వ్యూ మిర్రర్ చూడొచ్చు. అండ్ దాంతోపాటు మనకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఫ్యూచర్స్ అన్నీ కూడా మనకు కేవలం XUV 700లో AX7 టాప్ మోడల్లో ఇస్తారు. ఇంకా టాటా సఫారీ విషయం చూసుకుని అయితే కేవలం మనకు రీసెంట్గా లాంచ్ అయిన సఫారీ లిమిటెడ్ రన్ గోల్డెన్ ఎడిషన్లో మాత్రమే ఈ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్లెస్ అనేవి చూడొచ్చు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ ఇవన్నీ ఫీచర్స్ నేను చెప్పిన అన్ని కూడా కేవలం టాప్ వేరియంట్స్కి మాత్రమే అంకితం.
ఒకవేళ మీరు బేస్ వేరియంట్లో చూస్ చేసుకొని ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు 2 కార్స్లో కూడా అవైలబుల్గా ఉండవు. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ స్టెప్లో మనము 2 కార్స్ యొక్క సౌండ్ సిస్టమ్ గురించి మాట్లాడినట్టయితే XUVలో మనకు 12 స్పీకర్స్ చూడొచ్చు. సోనీ 3D సెటప్తో ఉంటుంది మనకు. సో మనకు వైబ్రేషన్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఫైన్ ట్యూనింగ్ ఉంటుంది మనకు సోనీ సిస్టమ్ అనేది. ఇంకా సెకండ్లీగా మనకు టాటా సఫారీ యొక్క స్పీకర్స్ గురించి మాట్లాడితే ఇందులో మనకు 9 స్పీకర్స్ ప్రొవైడబుల్ చేస్తున్నారు. JBL సిస్టమ్ ఉంటుంది. ఒకవేళ మీకు బేస్ కావాలనుకున్నైతే డెఫినెట్గా JBL బ్రాండ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఒకసారి మనము 2 కార్స్ కూడా సేఫ్టీలో మనకు తెలిసిన విషయమే. 2 కార్స్ కూడా సేఫ్టీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాయి. అండ్ ఇప్పుడున్న ఇండియన్ సేఫ్టీ మెజర్మెంట్స్ ప్రకారంగా 2 కార్స్ అయితే టాప్ లిస్ట్లో అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇంకా సేఫ్టీ ఎక్విప్మెంట్స్ గురించి మాట్లాడితే రెండిట్లో కూడా మనకు ABS సిస్టమ్ అనేది ఉంటుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ కంట్రోల్ చూడొచ్చు. కాకపోతే XUVలో మనకు 7 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అది కూడా మనకు కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి లాస్ట్ 3rd రో వాళ్ళ వరకు కూడా ఎక్స్టెండెడ్ అని చూడొచ్చు. ఇంకా సఫారీలో చూసుకున్నట్టయితే కేవలం 6 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఉంటాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఇంకా 2 కార్స్లో చూసుకున్నట్టయితే XUV700లో స్పెషల్గా మనకు గ్లోబల్ NCAP నుంచి రేటింగ్ అనేది చూడొచ్చు. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది అడల్ట్స్లో. అండ్ అలాగే మనకు 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ చైల్డ్ సేఫ్టీలో ఉంది. ఇంకా మనకు టాటా సఫారీ యొక్క సేఫ్టీ రేటింగ్ విషయం అయితే అవసరం అయితే లేదు ప్రస్తుతానికి. ఇంకా గ్లోబల్ NCAP నుంచి అయితే టాటా సఫారీ సేఫ్టీ రేటింగ్ ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే లేదు. బట్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ప్రకారంగా చూసుకున్నైతే టాటా సఫారీ అయితే ఫస్ట్ లిస్ట్లో ఉంటుంది ఎప్పుడు కూడాను. ఫ్రెండ్స్, ఇంకా అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్ విషయం మాట్లాడితే XUV700 ఈ ఒక్క విషయంలో టాప్ లిస్ట్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే XUV700లో మనకు ADAS సిస్టమ్ అనేది చూడొచ్చు, అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్. సో ఇది మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇంకా ఫ్యూ డేస్ టెస్టింగ్లో కూడా మనకు ఈ ఫీచర్ అనేది ఫౌండ్ అవుట్ చేయొచ్చు చాలా వీడియోస్లో మనకు. అండ్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రాఫిక్ అసిస్ట్ చూడొచ్చు మనము, ఆటోమేటిక్ డ్రైవర్ యాక్సిలరేషన్, అలాగే బ్రేకింగ్ స్టాప్ గో ట్రాఫిక్ కూడా ఉంటుంది మనకు. ఆటో హై బీమ్ అసిస్ట్ చూడొచ్చు మనము, ఆటోమేటిక్ లో బీమ్ డిటెక్టింగ్ ఆన్ కమింగ్ వెహికల్స్తో ఉంటుంది. సో ఎదురుగా నుంచి ఏదైనా వెహికల్స్ సడన్గా వచ్చినట్టయితే ఆటోమేటిక్గా లో బీమ్ చేసుకుంటుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఇంకా మనకు ఫార్వర్డ్ కొల్యూషన్ వార్నింగ్ అండ్ ఆటోనామస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అయితే రాలేదు మనకు ప్లే అండ్ పాయింట్లో చూసుకున్నట్టయితేను. సో ఫ్రెండ్స్, మహేంద్ర XUV700లో ADAS ఫ్యూచర్ ఎంతలా వర్క్ అవుతుందని చూసినట్టయితే మనకు లేన్ కీప్ అసిస్టింగ్ స్ట్రీట్స్లో వెళ్తున్నప్పుడు అయితే సెంట్రల్ లేన్లో ఉన్నా కూడా ఆటోమేటిక్గా మనకు వెహికల్ అనేది పూర్గా మార్క్ అయ్యింది. సో ఇది మనకు ADAS సిస్టమ్ని అంతగా నమ్మలేం. కాకపోతే ADAS సిస్టమ్ ఇస్తున్నారంటే చాలా గ్రేట్ఫుల్ అయిన విషయం. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మనం ఫ్యూచర్స్ గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు ఒకసారి 2nd and 3rd రో యొక్క కంఫర్ట్ లెవెల్స్ గురించి మాట్లాడినట్టయితే సో 2 కార్స్లో ముందుగా మనము 2nd and 3rd రో విషయం డిఫరెన్స్ చూసినట్టయితేను 2 కార్స్ కూడా SUV సెగ్మెంట్లో వస్తాయి. అండ్ 2 కార్స్ యొక్క సీటింగ్ కూడా డిఫరెంట్ అరేంజ్మెంట్స్లో అయితే. ముందుగా మనము XUV700 విషయం చూసినట్టయితే 5 సీటర్ కెపాసిటీ అనేది కేవలం మనకు బేస్ వేరియంట్స్లో చూడొచ్చు. అండ్ హయ్యర్ స్పెక్ వేరియంట్స్లో మనకు 7 సీటర్ కెపాసిటీ అనేది చూడొచ్చు మిడిల్ రో. ఇంకా 3rd రో వచ్చేసి మనకు స్టాండర్డ్గా అన్ని వేరియంట్స్ కూడా 3rd రో అనేది బెంచ్ సీట్స్గా ఉంటుంది XUV700లో. ఇంకా అదర్ సైడ్ ఫ్రెండ్స్, మనకు టాటా సఫారీ విషయం చూసినట్టయితే ఇందులో మనకు 3rd రో అనేది స్టాండర్డ్గా చూడొచ్చు. ఇంకా 2nd రో యొక్క ఆప్షన్స్ ఇచ్చి చూసినట్టయితే మనకు క్యాప్టెన్ సీట్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రెండ్స్, మనకు 3 సీటర్ బెంచ్ కూడా మనకు మిడిల్ రో అయితే అవైలబుల్గా ఉంటుంది టాటా సఫారీలో. సో ఫ్రెండ్స్, ఒకసారి మనం ఇప్పుడు XUV700లో మిడిల్ రో బెంచ్ సీట్స్ యొక్క కంఫర్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసినట్టయితేను సో సీట్స్ యొక్క కుషన్ మాత్రం చాలా బాగుంది. ఇంకా దాంతోపాటు మనకు గుడ్ అమౌంట్ ఆఫ్ సపోర్ట్ వచ్చేసి మనకి 60-40 స్ప్లిటెడ్ సీట్స్ చూడొచ్చు 2nd రో బెంచ్ సీట్స్. అండ్ దాంతోపాటు మనకు ప్లెంటీ ఆఫ్ రిక్లైన్ యాంగిల్ కూడా ఉంది ఫ్రెండ్స్ XUV700లో. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మిడిల్ సీట్స్లో మనకు ప్యాసింజర్ వాళ్ళు కూడా XUV700లో స్లైట్లీ అడ్వాంటేజెస్ షోల్డర్ రూమ్ అనేది చూడొచ్చు. అండ్ అలాగే ఫ్రెండ్స్, మనకు బోస్ మోడ్ అనేది XUV700లో కూడా ఆఫరింగ్ అనేది చూడొచ్చు. సో దీంతో మనకు ఫ్రంట్ ప్యాసింజర్ సీట్స్ని ఆటోమేటిక్గా ఫ్రంట్కి పుష్ చేసినట్టయితే 2nd రోలో కూర్చున్న వాళ్ళకి చాలా కంఫర్టబుల్ అయిన ఫ్రీ స్పేస్ అనేది లభిస్తుంది. అండ్ లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది. మనకు కింద మనకు ఫ్లోరింగ్ అనేది ఫ్లాట్గా ఉండడం వల్ల అండ్ అయితే సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ సీట్ హైట్ కూడా చాలా బాగుంటుంది XUV700లో. లెగ్ రూమ్ విషయం చూసినట్టయితే XUV700లో మిడిల్ రో వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా అండ్ డీసెంట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక అదర్ సైడ్ మనకు టాటా సఫారీ యొక్క మిడిల్ రో కంఫర్ట్ లెవెల్స్ గురించి మాట్లాడినట్టయితే ముందుగా మనకు బోస్ మోడ్ అయితే అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే ఫ్రెండ్స్ మనకు బోస్ మోడ్ ఉంటుందో ఈజీగా మనకు టాటా సఫారీలో ఫస్ట్ నుంచి ప్రొడక్టబుల్ చేస్తున్నారు. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మనకు
మిడిల్ రో సీట్స్ గురించి మాట్లాడినట్టయితే బ్యాలెన్సింగ్ లెగ్ రూమ్ అనేది ప్రొవైడబుల్ చేస్తున్నారు. ఇంకా ఫ్రెండ్స్ క్యాప్టెన్ సీట్స్ అయితే మనకు ఫ్రంట్ అండ్ రియర్కి అయితే ఈజీగా కన్వర్టబుల్గా పుషింగ్ అనేది చేసుకోవచ్చు. దీనివల్ల మనకు థర్డ్ రో వాళ్ళకు కూడా చాలా కంఫర్టబుల్గా అండ్ డీసెంట్ స్పేస్ అనేది లభిస్తుంది. ఇంకా అదర్ సైడ్ మనకు 7 సీటర్ విషయం చూసినట్లయితే మధ్యలో మనకు బెంచ్ సీట్స్ అయితే ప్రొవైడబుల్ చేశారు టాటా సఫారీలో. ఇందులో మనకు అండర్ థై సపోర్ట్ కానివ్వండి, హెడ్ రూమ్ కానివ్వండి డీసెంట్గా సరిపోతుంది. ఇంకా ఒకవేళ మనకు టాటా సఫారీలో క్యాప్టెన్ సీట్ తీసుకున్నైతే హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే అంత కంఫర్టబుల్గా ఉండదు, బట్ థిన్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే కొంచెం కంఫర్టబుల్గానే ఉంటుంది. అండ్ సీట్స్ హైట్ వచ్చేసి చాలా బాగుంటుంది టాటా సఫారీలో. వ్యూ అనేది చాలా బాగుంటుంది విండోస్ నుంచి. సో ఫ్రెండ్స్ టాటా సఫారీలో మనకు సెకండ్ రో ఒక ఎయిర్ వెంట్స్ డిజైన్స్ చూసినట్లయితే మనకు బీ పిల్లర్ దగ్గర అయితే ప్రొవైడబుల్ చేస్తున్నారు. సో ఇది మనకు కూలింగ్ అనేది చాలా బాగుంటుంది అండ్ డైరెక్ట్గా మనకు ఫేస్కి అనేది ఎయిర్ బ్లోయింగ్ అనేది చూడొచ్చు. ఇదే విషయం మనం XUV 700లో చూసినట్లయితే సెకండ్ రో వాళ్ళకు కింద ఏదైతే సెంటర్ కన్సోల్ ఉంటుందో అక్కడ ప్రొవైడబుల్ చేస్తున్నారు. సో అది మనకు తొందరగా కూలింగ్ అనేది అవ్వకుండా ఉంటుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇంకా USB పోర్ట్స్ చూసినట్టయితే సెకండ్ రో వాళ్ళకు టాటా సఫారీలో కొంచెం అన్కంఫర్టబుల్ అయిన పొజిషన్ చూడొచ్చు, బట్ XUV 700లో మనకు మంచి కంఫర్టబుల్ అయిన పొజిషన్ ఇస్తున్నారు USB స్లాట్స్. ఫ్రెండ్స్ ఇంకా టాటా సఫారీలో క్విక్లీగా మనం థర్డ్ రోకి వెళ్ళినట్టయితే థర్డ్ రో కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అంతగా పర్ఫెక్ట్గా లేకపోయినా కూడా XUV 700 కంటే కూడా టాటా సఫారీ యొక్క థర్డ్ రో సీట్స్ అనేవి కొంచెం బెటర్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇంకా మనకు థర్డ్ రో విషయం చూసుకున్నైతే టాటా సఫారీలో గుడ్ అమౌంట్ ఆఫ్ హెడ్ రూమ్ చూడొచ్చు, నీ రూమ్ చూడొచ్చు. మనకు మిడిల్ రో సీట్స్ మనం అడ్జస్ట్ చేసుకుని అయితే థర్డ్ రో వాళ్ళకు కొంచెం స్లైట్లీగా లాంగ్ డ్రైవ్స్కి కాకుండా షార్ట్ డ్రైవ్స్కి అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇంకా మనకు టాటా సఫారీలో బెటర్ చాయిస్ ఏంటి అంటే USB ఛార్జింగ్ సాకెట్స్ అనేవి థర్డ్ రో వాళ్ళకు కూడా సఫిషియెంట్గా ఇస్తున్నారంటే చాలా గ్రేట్ఫుల్ అయిన విషయం. సో ఫ్రెండ్స్ ఇంకా అదర్ హ్యాండ్ సైడ్ XUV 700 ఒక థర్డ్ రో విషయం చూసినట్టయితే మనకు నీ రూమ్ సీటింగ్ పొజిషన్ అనేది లిమిటెడ్గా ఉంటుంది అండ్ హెడ్ రూమ్ కూడా డీసెంట్గా ఉంటుంది XUV 700లో. కంపేర్ టు టాటా సఫారీతో చూసుకున్నైతే XUV 700లో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది అడల్ట్స్కి. ఇంకా XUV 700లో థర్డ్ రో సీట్స్ విషయం మాట్లాడండి, ఎయిర్ వెంట్స్ అనేది మనకు C పిల్లర్ దగ్గర ప్రొవైడబుల్ చేస్తున్నారు. సో థర్డ్ రో వాళ్ళకి ఈ విషయం అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇంకా కంట్రోల్స్ కూడా చూడొచ్చు, రెండు కార్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఎయిర్ బ్లోయింగ్ సెట్టింగ్స్ అనేవి. ఇంకా ఏదైతే మనకు టాటా సఫారీలో 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ థర్డ్ రో వాళ్ళకి ఇస్తున్నారో అది మనకి XUV 700లో మిస్ అవుట్ అయ్యింది. సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా మనము బూట్ విషయం చూసుకున్నట్టయితే రెండు కార్స్లో కూడా మనకు ఫుల్లీ ఫోల్డర్ థర్డ్ రో సీట్స్ అనేవి చూడొచ్చు. సో దీనివల్ల మనకు బూట్ స్పేస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ ఎప్పుడైతే మనము అకేషన్ ఆర్ హాలిడేస్కి వెళ్తున్నట్టయితే చాలా కంఫర్టబుల్గా లగేజ్ అనేది క్యారీ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇంకా మనకు టైల్ గేట్ విషయం చూసినట్టయితే టాటా సఫారీలో ఒకవేళ మీరు ఫుల్లీగా లగేజ్ అనేది లోడ్ చేసినట్టయితే డెఫినెట్గా మీకు హెవీ బూట్ అనేది ఉంటుంది మెటల్ క్వాలిటీ. సో దీనివల్ల మీకు కొద్దిగా హెవీనెస్ అనేది కనిపిస్తుంది. అదే మనం XUV 700 విషయం చూసినట్టయితే ఫైబర్ టైల్ గేట్ అనేది చూడొచ్చు. సో దీనివల్ల మనకు టైల్ గేట్ కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ డిసప్పాయింటింగ్ ఏంటి అంటే XUV 700లో ఒకవేళ మనకు చిన్నగా డెంట్స్ కానివ్వండి, స్క్రాచెస్ కానివ్వండి ఏమైనా పడ్డట్టయితే డెఫినెట్గా మనకు టైల్ గేట్ ఒక బూట్ మొత్తం కూడా మనకు చేంజ్ చేయాల్సి ఉంటుంది. అదే మనకి టాటా సఫారీలో చూసుకున్నైతే మెటల్ క్వాలిటీ ఇస్తున్నారు కాబట్టి కంప్లీట్గా మనకి ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అది మనము బయట కూడా చేయించుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనలీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒకసారి పవర్ ట్రైన్స్ గురించి మాట్లాడినట్టయితే టాటా సఫారీలో మనకు 2 లీటర్ డీజిల్ ఇంజన్ మాత్రమే ప్రొవైడబుల్ చేస్తున్నారు. 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ అనేవి చూడొచ్చు. ఇంకా అదర్ సైడ్ మనకు XUV 700 విషయం చూసుకున్నైతే ఇందులో మనకు 2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో మనకు మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్ అనేవి చూడొచ్చు. ఇంకా సెకండ్ ఇంజన్ విషయం చూసుకున్నైతే 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది, మనకు ట్యూన్ చేశారు అండ్ ఇది మనకు హై పవర్ విజన్ అనేది ఇస్తుంది. ఇందులో కూడా మనకు మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అనేవి చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇంకా XUV 700లో మనకి ఇంకొక ఆప్షన్ కూడా చూడొచ్చు, డీజిల్ ఇంజన్తో పాటు మనకు ఆల్ వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ వెహికల్ కూడా అవైలబుల్గా ఉంటుంది టాప్ వేరియంట్లో. సో ఫ్రెండ్స్ ఇంకా మహేంద్ర XUV 700 ఒక పర్ఫార్మెన్స్ తీసుకున్నట్టయితే నేను ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ అయితే డ్రైవ్ చేస్తున్నాను. సో ఇందులో మనకు పర్ఫార్మెన్స్ విషయం చూసుకున్నట్టయితే 185 bhp ఆఫ్ పవర్ ఉంటుంది 3500 RPMలో, 450 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది 1750 to 2800 RPM. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి 2.2 లీటర్ 2184cc డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. టర్బో డీజిల్ ఇంజన్ ఫ్రెండ్స్ ఇది 4 సిలిండర్స్ ఉంటాయి. ఇది మనకు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అనేవి చూడొచ్చు. ఇంకా సో ఫ్రెండ్స్ ఇంకా అదర్ సైడ్ మనకు టాటా సఫారీ యొక్క పవర్ విషయం చూసుకున్నైతే ఇందులో మనకు 2 లీటర్ డీజిల్ ఇంజన్ అనేది ఉంటుంది. ఇందులో పవర్ విషయం చూసుకున్నైతే 170 bhp ఆఫ్ పవర్ ఉంటుంది, 350 Nm ఆఫ్ టార్క్ అనేది చూడొచ్చు మనము. సో ఫ్రెండ్స్ ఇంకా గేర్ బాక్స్ విషయం చూసినట్టయితే XUV 700 ఒక మాన్యువల్ గేర్ బాక్స్ వచ్చేసి మనకి చాలా స్మూత్ షిఫ్ట్స్ అనేవి చూడొచ్చు అండ్ రిఫైన్మెంట్ అనేది కూడా చాలా బాగుంది. సో ఓవరాల్ గేర్ బాక్స్ ఒక కంపెనీ ఫిట్టెడ్ అనేది చాలా బాగుంది. XUV 700లో స్మూత్ షిఫ్ట్గా చెప్పొచ్చు సింపుల్గా. అదే మనం అదర్ సైడ్ టాటా సఫారీ యొక్క మాన్యువల్ గేర్ బాక్స్ విషయం చూసినట్టయితే స్లైట్లీగా
హార్డర్ సైడ్ ఉంటుంది. అండ్ ఇది మనకు రఫ్ అండ్ టఫ్ యూసేజ్ లాగా ఆఫ్ రోడింగ్ వెళ్తున్నప్పుడు ఎలా అనిపిస్తుందో అది మనకు టాటా సఫారీ యొక్క సిటీ రైడ్స్ గేర్ బాక్స్ మాన్యువల్ అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, టాటా సఫారీ కంటే కూడా మహేంద్ర XUV 700లో ఇంజన్ అనేది ఎక్కువగా చూడొచ్చు మన పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు టాటా సఫారీలో 170 bhp పవర్ మాత్రమే ఇస్తున్నారు. అండ్ పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. XUV 700లో 185 bhp పవర్ చూడొచ్చు. సో టాటా సఫారీ కూడా ఎక్కడ కూడా తీసిపోలేదు. మీరు కేవలం 2 లీటర్ డీజిల్ ఇంజన్ మాత్రమే అనుకోవద్దు. సో 2.2 లీటర్ డీజిల్ ఇంజన్తో కంపేర్ చేసుకుని అయితే టాటా సఫారీలో కూడా మంచి పవర్ అనేది ఉంది. అదే మనం న్యూటన్ ఆఫ్ టార్క్ విషయం మాట్లాడినైతే టాటా సఫారీలో మనకు 350 Nm ఆఫ్ టార్క్ అనేది ఉంటుంది. అదే మనం XUV 700లో డీజిల్లో చూసుకున్నైతే 450 Nm ఆఫ్ టార్క్ అనేది చూడొచ్చు. సో టార్క్ అనేది మనకు 100 Nm ఆఫ్ టార్క్ అనేది డిఫరెన్స్ చూడొచ్చు. ఇంకా యాక్సలరేషన్ విషయం చూసుకున్నైతే XUV 700లో మనకు 10.12 సెకండ్స్ ఉంటుంది 0 to 100, 14.04 సెకండ్స్ ఉంటుంది 0 to 120 km/h. అదే మనకు టాటా సఫారీ విషయం చూసుకున్నైతే 12 సెకండ్స్ ఉంటుంది బెస్ట్ ఫిగర్ అవుట్ ఓవరాల్గా 0 to 100లో. సో ఫ్రెండ్స్, ఇంకా XUV 700లో మనకు స్టాండర్డ్ మోడ్స్ అనేవి చూడొచ్చు, జీప్, జామ్ అండ్ జూమ్. సో ఈ మోడ్స్ అనేవి మనకు చాలా కంఫర్టబుల్ అయిన రైడ్ ఇస్తుంది మనకు. అండ్ పవర్ ట్రైన్ కూడా మనము ఈజీగా ఫీల్ అనేది చేయొచ్చు రైడ్ చేస్తున్నప్పుడు. ఇంకా XUV 700 విషయం చూసుకున్నైతే ఎప్పుడైతే మనము ఆటోమేటిక్ గేర్ బాక్స్ అయితే చూస్ చేసుకుంటామో ఇందులో మనకు జూమ్ మోడ్ అనేది చాలా స్మూత్ షిఫ్ట్ చూడొచ్చు. అండ్ క్విక్ రెస్పాన్స్ అనేది XUV 700లో ఉంటుంది కంపేర్ టు టాటా సఫారీ. సో ఫ్రెండ్స్, ఇంకా టాటా సఫారీ యొక్క మాన్యువల్ గేర్ బాక్స్ చూసుకున్నట్లయితే ఇందులో మనకు గ్రావ్లీ సౌండింగ్ సిస్టమ్స్ అనేవి చూడొచ్చు. సో రేవింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇదే విషయం మనం XUV 700లో డీజిల్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఓవరాల్గా సింపుల్ వర్డ్స్లో సింగిల్ వర్డ్స్లో చెప్పాలనుకున్నైతే టాటా సఫారీ డీజిల్ ఇంజన్ కంటే కూడా XUV 700లో డీజిల్ ఇంజన్ చాలా రిఫైన్మెంట్ అండ్ స్మూత్నెస్గా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనము రెండు కార్స్ యొక్క హ్యాండ్లింగ్ విషయం చూసుకున్నైతే ముందుగా మనకు XUV 700లో మంచి హ్యాండ్లింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. XUV 700లో మనకు ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ అనేది చూడొచ్చు. సో మనం ఈజీగా జడ్జ్ అనేది చేయొచ్చు. లైట్ వెయిట్గా ఉంటుంది స్టీరింగ్ అనేది. సో లోవర్ స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు కూడా మనకు హెవీ ఫీల్ ఎక్కడ కూడా అనిపించదు మీరు ఒక బిగ్ సైజ్ SUV నడుపుతున్నట్టుగా. అండ్ హైయర్ స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు ఫాస్టర్గా ఉన్నప్పుడు అయితే ఇంకా క్విక్లీగా స్టీరింగ్ రెస్పాన్స్ అండ్ ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది XUV 700లో చాలా ఉంటుంది మనకు. అండ్ అలాగే సస్పెన్షన్ కూడా కంపేర్ చేసుకుని అయితే XUV 500 కంటే XUV 700 చాలా బెటర్ అయ్యింది. ఇప్పుడు డైనామిక్ ఎక్స్పీరియన్స్ చూడొచ్చు మనము. స్మూత్నెస్ అనేది చాలా పెంచారు. అండ్ మహేంద్ర వాళ్ళైతే ఈ విషయంలో చాలా కష్టపడ్డారని మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా అదర్ సైడ్ మనకు టాటా సఫారీ విషయం చూసుకున్నైతే లోవర్ స్పీడ్స్లో టాటా సఫారీ స్టీరింగ్ అనేది చాలా హెవీగా ఫీల్ అవుతుంది మనకు. బిటి జెర్టీగా కూడా అనిపిస్తుంది. అండ్ ఇంకా హయ్యర్ స్పీడ్స్లో అయితే ఇంకా కొంచెం స్మూత్గా అనిపిస్తుంది. బట్ అంత రిఫైన్మెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు టాటా సఫారీలో. ఫ్రెండ్స్, అలాగే ఇంకా స్టీరింగ్ విషయం మాట్లాడుతున్నాం కాబట్టి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండ్ బ్యాడ్ ఫీల్ అనేది టాటా సఫారీలో ఎప్పుడైతే మనం పార్కింగ్ చేస్తుంటామో లోవర్ స్పీడ్స్లో అప్పుడు మనకు చాలా అనుభవం అనేది తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఇంకా టాటా సఫారీ ఎక్స్పీరియన్స్ గురించి చూసుకున్నైతే ఓవరాల్గా మనకు హైయర్ స్పీడ్స్లో కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ టాటా క్రూజ్నెస్ అనేది చాలా పర్టికులర్గా స్పీడ్నెస్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒక విషయం గుర్తించాలి ఏంటంటే టాటా సఫారీలో మనకు హైడ్రాలిక్ స్టీరింగ్స్ అనేవి చూడొచ్చు. సో ఇది మనకు వింక్ లింక్తో ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఎంత హైడ్రాలిక్ స్టీరింగ్స్ ఇచ్చినా కూడా మనకు హార్డ్గా అనిపిస్తుంది స్టీరింగ్ అనేది. బట్ ఇక్కడ మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే టాటా సఫారీ మనము చిన్న చిన్న ఆఫ్ రోడింగ్కి తీసుకువెళ్ళినట్టయితే బ్యాడ్ రోడ్స్ కానివ్వండి ఆఫ్ రోడింగ్ ఇప్పుడు మనకు స్టీరింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బట్ అన్నిసార్లు మనం ఆఫ్ రోడింగ్కి వెళ్ళలేం కాబట్టి టాటా సఫారీ స్టీరింగ్ అనేది చాలా డిసప్పాయింట్ చేసింది. సో ఫ్రెండ్స్, ఇంకా రెండు వెహికల్స్ యొక్క బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ విషయం చూసుకున్నైతే రెండు కార్స్లో కూడా మనకు ఫ్రంట్ అండ్ రైర్ రెండు కూడా డిస్క్ బ్రేక్స్ ప్రొవైడబుల్ చేస్తున్నారు. సో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం రెండిట్లో కూడా బాగుంది. అండ్ ఎక్కడ కూడా మనకు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. రెండు బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్గా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఈ రెండు కార్స్లో ఏది చూస్ చేసుకోవాలి, ఏది బెటర్గా ఉంటుందని. సో దానికంటే ముందు ఒకసారి మనం ప్రైజెస్ విషయం తెలుసుకుందాము. ముందుగా మనము XUV 700లో ప్రైజెస్ విషయం మాట్లాడినైతే నేను కేవలం డీజిల్ ఆటోమేటిక్ టాప్ వేరియంట్ ప్యాక్ గురించి మాత్రమే చెప్తున్నాను. AX7 డీజిల్ ఆటోమేటిక్ లగ్జరీ ప్యాక్ ఒక ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రైస్ వచ్చేసి మనకు 27,93,000 ఉంది. అదే మనకు అదర్ సైడ్ టాటా సఫారీ యొక్క ప్రైస్ విషయం చూసుకున్నైతే ఇది కూడా టాప్ మోడల్ రీసెంట్గా లాంచ్ అయిన XZA+ గోల్డ్ ఆటోమేటిక్ విషయం చెప్తున్నాను డీజిల్. ఇది మనకు 27,89,000 అయితే ప్రైస్ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, నేను అన్ని వేరియంట్స్ యొక్క ప్రైజెస్ అయితే రివీల్ చేయట్లేను. నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను సపరేట్గా వాక్ రన్ వీడియోస్ టాటా సఫారీ
అండ్ XUV 700 మీరు చూడనట్టయితే ఇక్కడ వస్తున్న ఐ బటన్ ప్రెస్ చేసి చూడండి. అందులో నేను డీటెయిల్గా అన్ని వేరియంట్స్ యొక్క ప్రైస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మీకు వస్తున్న డౌట్ ఏంటంటే ఈ రెండు కార్స్లో ఏ వెహికల్ని చూస్ చేసుకోవాలని. సో ప్రైజెస్ కూడా పెద్దగా డిఫరెన్స్ ఏం లేవు, కేవలం 5,000 రూపీస్ మాత్రమే మనకు టాప్ వేరియంట్స్లో రెండు కార్స్లో డిఫరెన్స్ అనేది చూడొచ్చు. సో ఇప్పుడు మీకు డౌట్ ఏంటంటే ఏ కార్ చూస్ చేసుకోవాలని. సో ఫ్రెండ్స్ నేను క్విక్లీగా సింపుల్గా చెప్తున్నాను. మహేంద్ర XUV 700 ఫ్యూచర్స్ విషయంలో అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్, అడ్వాన్స్ ఫీచర్స్ అండ్ అలాగే మనకు అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ టచ్ స్క్రీన్ కానివ్వండి, హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ కానివ్వండి, టాటా సఫారీ కంటే పర్ఫార్మెన్స్ విషయం కానివ్వండి, హ్యాండ్లింగ్ కానివ్వండి, కంఫర్ట్ కానివ్వండి, అన్నిట్లో కూడా మనకు XUV 700 అయితే చాలా ముందుంది కంపేర్ టు టాటా సఫారీ. సో సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే మహేంద్ర XUV సేఫ్టీ విషయం కూడా చాలా బాగుంది కాబట్టి XUV 700 ఇస్ పర్ఫెక్ట్ వెహికల్ కంపేర్ టు టాటా సఫారీ. సో ఫ్యూచర్లో ఒకవేళ టాటా సఫారీ కనుక అప్గ్రేడ్ చేసుకొని XUV 700 బీట్ చేసినట్టయితే అప్పుడు మనకు XUV 700కి కాంపిటీషన్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా రావచ్చు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది ఈరోజు వీడియో వచ్చేసి 2021లో లాంచ్ అయిన సరికొత్త SUVs యొక్క మహేంద్ర XUV 700 అండ్ వర్సెస్ టాటా సఫారీ కంపారిజన్ డీటెయిల్ వీడియో. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై అనేది ఇస్తాను. ఏమైనా డిస్కషన్ చేయాలనుకున్నైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మనకు అక్కడే ఉంటాయి. ఫ్రెండ్స్ ఇప్పటివరకు బైకర్స్ బాస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్ వరకు వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ guys. See you in the next video. Bye bye. Take care. Mask వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్